సో గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సో ఇవాళ వీడియోలో అయితే మనం అవంతి ఫీడ్స్ షేర్ గురించి డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు నిఫ్టీ అనాలిసిస్ కూడా చేస్తూ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. సో ముందుగా ఎవరైనా ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ ముందుగా వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు టైంకి అందుతూ ఉంటాయి. సో ఫస్ట్లీ అవంతి ఫీడ్స్ గురించి డిస్కస్ చేసే ముందు 6 days బ్యాక్ కూడా నేను కంప్లీట్ అనాలిసిస్ చేశాను ఈ పర్టికులర్ స్టాక్ గురించి. అండ్ కంప్లీట్గా బయింగ్ లెవెల్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే కొత్తగా వచ్చారో క్విక్గా ఒకసారి ఆ వీడియో కూడా చూడడానికి ట్రై చేయండి. సో మీరు వీడియోస్ సెక్షన్లోకి వెళ్తే క్లియర్గా కనిపిస్తుంది అవంతి ఫీడ్స్ గురించి నేను కంప్లీట్ అనాలిసిస్ చేశాను. సో ఎగ్జాక్ట్గా ఆ లెవెల్స్ నుంచే మనకి ఈ పర్టికులర్ వీక్ రీబౌన్స్ అయ్యి మార్కెట్ కూడా కొంచెం పాజిటివ్ సైడ్లో క్లోజ్ అవుతూ సో స్టాక్స్ కూడా మంచి మూమెంట్ అయితే ఇస్తున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, మనం ఏం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ థింగ్ ఇక్కడ మనకి 1290 రైట్, ఈ 1290 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ ఈ 1290 లెవెల్ బ్రేక్ అయ్యి స్టాక్ దీనిపైన క్లోజ్ అవుతే మనకు ఒక మంచి మార్కెట్ మూమెంట్ అయితే వస్తుంది. సో ఒక్కసారి మీకు డైలీ టైం ఫ్రేమ్ చూపించడానికి ట్రై చేస్తాను. సో డైలీ టైం ఫ్రేమ్లో కూడా చూడొచ్చు, మంచి కంప్లీట్ గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అవడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ దగ్గర అయితే యాజ్ ఆఫ్ నౌ రెసిస్టెన్స్ ఉంది. ఇది కూడా బ్రేక్ అవుతే మనకి నెక్స్ట్ లెవెల్స్ వచ్చేసరికి 1400 అండ్ దెన్ అల్టిమేట్ లెవెల్ వచ్చేసరికి 1500 దగ్గర అయితే మనకి లెవెల్స్ ఉన్నాయన్నమాట. రైట్, సో కంప్లీట్గా నేను డిస్కస్ చేయడం జరిగింది. జస్ట్ ఇదైతే జస్ట్ క్విక్ రీక్యాప్ మాత్రమే. సో ఇది పర్ఫామ్ చేయాలంటే మార్కెట్ కూడా స్టేబుల్గా ఉండాలి కదా. సో ఒక్కసారి నిఫ్టీ గురించి కూడా ఒక క్లియర్ వ్యూ ఇస్తాను. నేనైతే ఏం అబ్జర్వ్ చేశాను నిఫ్టీలో అది కూడా మీకు క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. నిఫ్టీ 50 కనుక చూసుకుంటే ప్రీవియస్గా కూడా చెప్పాను కదా, లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ ఫామ్ అవుతుందని ఎగ్జాక్ట్గా మీరు చూడొచ్చు. ఎక్కడైతే ఆరో పాయింట్ చేశానో అక్కడ దాకా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు రీబౌన్స్ అవుతుంది. ఇక్కడ సేమ్ ప్యాటర్న్, మళ్ళీ లోవర్ లోస్ లోవర్ హైస్ సస్టైన్ అవుతుందా బ్రేక్ అవుతుందా చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకే చెప్తాను బిగినర్స్ ఎవ్వరూ ట్రాప్ అవ్వకూడదు అనే పాయింట్లోనే డిస్కషన్ జరుగుతుంది. చూసారా, మళ్ళీ ఒక లోవర్ లో, మళ్ళీ ఇప్పుడు ఒక లోవర్ హై. ఇన్ కేస్ మళ్ళీ నెగిటివ్ ఈవెంట్ వచ్చిందా మళ్ళీ ఇది ట్రిగర్ అయ్యే ఛాన్సే ఎక్కువ శాతం కనిపిస్తుంది. అర్థమైందా? ఎక్కువ శాతం కనిపిస్తుంది, బట్ ఏమైనా అవ్వచ్చు. సో మార్కెట్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డ్రివెన్ అయి ఉంటుంది. సో పాజిటివ్ సెంటిమెంట్తో పాటు నెగిటివ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. సో ఎప్పుడు ఒక్కసారి క్విక్గా మనమైతే లెవెల్స్ ప్లాట్ చేద్దాం, అంటే ఎక్కడి నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందన్నది. సో దీనికి నేను ఒక ఫిబొనాచి టూల్ అయితే వాడతాను. సో దట్ మనకి సో ఎప్పుడైనా ఒక లోవర్ హై కనెక్ట్ చేసి వద్దాం, ఏ లెవెల్ నుంచి రీట్రేస్ అవుతుంది చూస్తే మీకు 0.38 దగ్గర రీట్రేస్ అయింది ఫస్ట్ డౌన్ సైడ్లో. అలాగే సెకండ్ డౌన్ సైడ్ ఎప్పుడు వచ్చినప్పుడు ఎలా ఫాల్ అయిందో ఒకసారి చూద్దాం. ఒక లోవర్ హై ఒక లోవర్ హై చూసుకుంటే ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే 0.38 దగ్గర నుంచే మనకి ఫాల్ వచ్చింది. ఇప్పుడు చూడాలి వచ్చే రీజన్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ ఒకసారి ప్లాట్ చేసి చూద్దాం. ఇదొక హై, ఇదొక లో. ఓకే, స్టిల్ మనకి ఇంకేం కన్ఫర్మేషన్ లేదు. సో మార్కెట్ స్టిల్ మనకి ఒక్క హై అయితే బ్రేక్ చేయాలి. సో 23,800 పైన క్లోజింగ్ వస్తే కానీ మనం ఏమీ కన్ఫర్మ్ అయితే చేయలేము యాజ్ ఆఫ్ నౌ. సో జాగ్రత్తగా పేషెన్స్గా అయితే వెయిట్ చేయండి. ఈ లెవెల్ 22,500 బ్రేక్ అయిందంటే మాత్రం మనకి కొంచెం సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రతి ఒక్క క్లోజింగ్లో మనకు విక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ కొన్ని విక్స్ కనిపిస్తున్నాయి, విక్స్ కనిపిస్తున్నాయి, విక్స్ కనిపిస్తున్నాయి. రైట్, ఇన్ కేస్ రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే మాత్రం మీరు ఫిక్స్ అయిపోండి, మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదు అనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి రివర్స్ అప్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. రైట్, ఇది కంప్లీట్ అనాలిసిస్ అనమాట. ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఉన్నా దీని గురించి ఖచ్చితంగా కామెంట్స్ ఇట్లా మెన్షన్ చేయండి. అండ్ అవంతి ఫీడ్స్ కూడా ట్రాక్లో పెట్టుకోండి. అండ్ ఏదైతే లెవెల్స్ ప్లాట్ చేసి చూపించానో ఆ లెవెల్స్ని ఫోకస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.